ఆ నియోజకవర్గం టీడీపీ వైసీపీకి పెను సమస్యగా మారింది. సమన్వయకర్త మాకొద్దంటూ వైసీపీ క్యాడర్ తిరుగుబాటు చేశారు. మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్న మహిళా నేత మాకొద్దంటూ టీడీపీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరు పార్టీలకు తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గంలో ఏం నడుస్తుంది? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా సింగనమల అధికార వైసీపీ విపక్ష టీడీపీకి చుక్కలు చూపిస్తోంది. ఇన్ఛార్జీలు మాకొద్దంటూ ఇరు పార్టీల్లోనూ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పింది వైసీపీ. అయితే ఎమ్మెల్యే కుటుంబానికి అనుకూలంగా ఉన్న అభ్యర్థి మాకు వద్దు అంటూ వ్యతిరేక వర్గం వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని కీలక నాయకులు వీరాంజనేయులు సమన్వయకర్తగా ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనను కాకుండా ఇంకెవరినైనా నియమించండి అంటూ అధిష్టానానికి విజ్ఞప్తులు పంపుతున్నారు. ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కానీ ఇది జగన్ నిర్ణయం, ఇదే ఫైనల్ అంటూ ఆయన తేల్చి చెప్పారు. దీంతో అసమ్మతి వర్గం నాయకులంతా సీఎం జగన్ వద్దే తమ నినాదాన్ని వినిపించాలని సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే యామినిని కాదని యువ నాయకురాలు బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయారు శ్రావణి. అప్పటి నుంచి నేటి వరకు సీనియర్ నాయకులు బండారి శ్రావణి మధ్య తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని మెజారిటీ నాయకులు శ్రావణి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో శ్రావణిని కాదని 2 మెన్ కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ 2 మెన్ కమిటీకి వ్యతిరేకంగా కొందరు వాయిస్ వినిపించినా ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం అధికారికంగా 2 మెన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే బండారు శ్రావణి తాను సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలోకి వెళుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమెకే టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను వ్యతిరేకిస్తున్న మెజార్టీ నాయకులంతా ఏకమయ్యారన్న ప్రచారం ఉంది. బుక్కరాయ సముద్రంలో శంఖరావం పేరుతో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల బండారు శ్రావణి తన స్వగ్రామంలో నాయకులందరినీ పిలిచి విందు రాజకీయాలు చేశారు. దీనికి ప్రతిగా 2 మెన్ కమిటీ ఆధ్వర్యంలో బుక్కరాయ సముద్రంలో పార్టీ నాయకులు మీటింగ్ నిర్వహించారన్న ప్రచారం సాగుతోంది.